వెల్కమ్ టు హెల్త్ ఫైల్. తలనొప్పి అనేది చాలా సాధారణంగా వేధించే సమస్య. దీనిలో ఎన్నో రకాలు ఉంటుంటాయి. క్లస్టర్ హెడేక్స్ అని, స్ట్రెస్ ఇండ్యూస్డ్ హెడేక్స్, లేకపోతే మైగ్రేన్ లాంటివి. తీవ్రమైన మానసిక శారీరక ఒత్తిడికి గురైనప్పుడు కూడా తలనొప్పికి గురవుతుంటారు. అయితే కొంతమందిని మాత్రం తలనొప్పి రోజుల తరబడి వేధించడం, నెలల తరబడి వేధించడం, లేకపోతే వెరీ ఫ్రీక్వెంట్గా వేధించడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. మరి ఎలాంటి హెడేక్స్ని సీరియస్గా పరిగణించాల్సి ఉంటుంది? ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్కి కానీ లేకపోతే సీరియస్ ప్రాబ్లమ్స్కి కూడా తలనొప్పి ఇండికేషన్ ఉంటుందా? తలనొప్పితో పాటు అసోసియేటెడ్గా ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు? తలనొప్పిలో రకాలు, ట్రీట్మెంట్స్, వివరాలు అందించడానికి శ్రీకర హాస్పిటల్స్ సీనియర్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ శ్రీకాంత్ బోయిని గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హెడేక్ అనేది చాలా కామన్. ప్రతి వాళ్ళు హెడేక్ ఒక ట్యాబ్లెట్ పాకెట్స్లో, పర్సులో పెట్టుకొని కూడా తిరుగుతారు. అంటే చాలా కామన్గా చూసేదే. ఆ హెడేక్ని ఎప్పుడు కామన్ అనుకోవాలి, ఎప్పుడు అన్కామన్ అనుకోవాలి? మనకి హెడేక్స్ అనేవి రెండు రకాలుగా ఉన్నాయి మేడం. ఒకటి ప్రైమరీ హెడేక్స్ అంటాము, ఒకటి సెకండరీ హెడేక్స్ అంటాము. సో ఈ ప్రైమరీ హెడేక్లో బ్రెయిన్ ఇమేజింగ్ కానీ వేరే రకాల ఏమైనా టెస్టులు చేసినా కూడా నార్మల్ ఉంటాయి. అదే సెకండరీ హెడేక్స్లో అండర్లయింగ్ కాజ్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా హెడేక్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రైమరీ హెడేకా సెకండరీ హెడేకా అనేది డిస్టింగ్విష్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రైమరీ హెడేక్స్ మోస్ట్ కామన్ ఉంటాయి. సెకండరీ హెడేక్స్ అనేవి కొంచెం అన్కామన్. ప్రైమరీ హెడేక్స్ 90% పాపులేషన్లో ప్రైమరీ హెడేక్సే ఉంటాయి. 10% అన్కామన్ హెడేక్స్ సెకండరీ హెడేక్స్ కింద చూస్తాము. సో ఫస్ట్ టైం ఎప్పుడైనా పేషెంట్కి హెడేక్ వచ్చింది అంటే అది ఎన్ని రోజులుగా ఉన్నది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సంవత్సరాల తరబడి ఉంది అంటే మోస్ట్ కామన్ మేబీ ఇది ప్రైమరీ హెడేక్, సీరియస్ కాజెస్ అండర్లయింగ్ ఉండకపోవచ్చు అనేది ఆలోచన చేస్తాము. అదే సడన్గా వచ్చింది, నాకు ముందు ఎప్పుడు లేదు, ఇవాళే ఫస్ట్ టైం హెడేక్ వచ్చింది లేకపోతే అన్నప్పుడు సెకండరీ కాజెస్ కింద సీరియస్ హెడేక్స్ ఏమన్నా ఉన్నదా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అంటే ప్రైమరీ సెకండరీలో సిమ్టమ్స్ వైజ్గా కొంచెం డిఫరెన్సెస్ కూడా ఉంటూ ఉంటాయా? సో సెకండరీ హెడేక్స్లో స్పెసిఫికల్గా వెతకాల్సింది వాటిని సెకండరీ కాజెస్ని సీరియస్ హెడేక్స్ కూడా ఉంటాయి. సో సైనసైటిస్ కూడా సెకండరీ హెడేక్స్ కింద చూస్తాం, బట్ అది డేంజరస్ కాదు. సో అది కాకుండా పేషెంట్కి ఫీవర్ ఏమైనా హిస్టరీ ఉందా, లేకపోతే హెడేక్తో పాటు వామిటింగ్స్ అవుతున్నాయి, లేదా అనుకుంటే చూపు మందగించింది, ఏజ్ మోర్ దెన్ 55 years ఉంది, లేదా అనుకుంటే సడన్గా వచ్చింది పెయిన్, ఇవాళ ఫస్ట్ టైం సివియర్ హెడేక్స్ ఉన్నాయి, దాంతోపాటు దగ్గిన తుమ్మిన హెడేక్ పెరుగుతుంది అంటే యూజువల్గా సెకండరీ హెడేక్స్ని ఎక్కువగా చూసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఓకే. స్ట్రెస్ ఇండ్యూస్డ్ అని, క్లస్టర్ హెడేక్స్ అని ఇవి కూడా వింటూ ఉంటాం కదా, అవి ఎలా ఉంటాయి అంటే? సో స్ట్రెస్ హెడేక్ బేసికల్గా స్ట్రెస్ హెడేక్ అనేది కొంచెం అన్కామన్ అండి. చాలామంది అనుకుంటారు స్ట్రెస్ వల్ల హెడేక్స్ వస్తున్నాయని, బట్ మనకు మోస్ట్ కామన్ హెడేక్ ప్రైమరీ హెడేక్స్లో టెన్షన్ హెడేక్, దాని తర్వాత మైగ్రేన్ హెడేక్స్ కన్సిడర్ చేస్తాం. టెన్షన్ హెడేక్ అని పేరున్నా కూడా దానిలో కారణము టెన్షన్, అంటే మనిషికి వచ్చే టెన్షన్ కాదు, బ్రెయిన్లో డిస్ఫంక్షన్ వల్ల జరుగుతుంది. దాన్ని అంటే పేషెంట్ ఆ స్ట్రెస్ని కోపప్ చేయకపోవడం వల్ల, అంతే తప్ప ప్రతి ఒక్కరికి టెన్షన్స్ ఉంటాయి. అంత మాత్రం అందరికీ టెన్షన్ హెడేక్స్ ఏమి రాదు, కొంతమందికి వస్తాయి, ఎందుకంటే అది కోపప్ చేయలేకపోవడం వల్ల. సో హెడేక్ టెన్షన్ హెడేక్స్లో కొంతమందికి మాత్రమే ఈ ఏమంటారు టెన్షన్ హెడేక్స్ అనేవి వస్తాయి. ఓకే, దాన్ని బేసికల్గా బిహేవియరల్ థెరపీ అంటే యోగా, మెడిటేషన్తో పాటు కొన్ని పేషెంట్కి దానివల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడు, వారంలో చాలా రోజులు తలనొప్పితో బాధపడడం వల్ల తను చేసుకోలేకపోతున్నాడు అంటే దాంతోపాటు బిహేవియరల్ థెరపీ అంటే యోగా, వీటితో పాటు నెక్స్ట్ టాబ్లెట్స్ కూడా యూస్ చేస్తే యూ విల్ గెట్ బెటర్. క్లస్టర్ హెడేక్స్ అంటే ఏంటంటే? సో ప్రైమరీ హెడేక్స్లో ఫస్ట్ టెన్షన్ హెడేక్, మైగ్రేన్ హెడేక్స్ అంటే మోస్ట్ కామన్. దాని తర్వాత కొన్ని ప్రైమరీ హెడేక్స్ ఉన్నాయి, వీటినే ట్రైజెమినల్ ఆటోనామిక్ సిఫాలజియాస్ అంటాము. వాటిల్లో మళ్ళీ క్లస్టర్ హెడేక్ అనే ఒక టైప్ ఉందండి. క్లస్టర్ హెడేక్ అంటే ఏంది అంటే క్లస్టర్ లాగా హెడేక్స్ వస్తాయి. అంటే ఒక ఇయర్లో 3 months వస్తుంది, మళ్ళీ గ్యాప్ ఉంటుంది, మళ్ళీ ఒక 3 months వస్తుంది, ఈ విధంగా క్లస్టర్ ఫామ్ అవుతుంది. సో యూజువల్గా క్లస్టర్ హెడేక్స్ అన్ని మేల్స్లో ఎక్కువగా చూస్తాం, మేల్ ప్రిడామినెంట్. సో మైగ్రేన్ హెడేక్స్ కానీ ఇవన్నీ ఫీమేల్స్లో ఎక్కువ కామన్.
బట్ క్లస్టర్ హెడేక్స్ అనేది యూజువల్గా మేల్స్లో అది కూడా సమ్ 60 ఇయర్స్ 50 ఇయర్స్ పెద్ద వయసులో స్మోకింగ్ ఆల్కహాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో చూస్తాం. ఇది క్లస్టర్ హెడేక్ అని సివియర్ టైప్ ఆఫ్ హెడేక్ అండి. ఓన్లీ వన్ సైడ్ హెడేక్ వస్తుంది. దాంతోపాటు కళ్ళల్లో నీళ్ళు రావడము, ఎర్రగా అయిపోవడము, ముక్కు బ్లాక్ అవ్వడము, నోస్ కూడా ఇయర్ ఫుల్నెస్ కూడా వస్తుంది. ఒక కాల్ చేద్దామండి. హలో, హలో, నమస్తే, చెప్పండి. నమస్తే. చెప్పండి డాక్టర్ మాట్లాడదామండి. చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి. తలనొప్పి వస్తుంది అప్పుడప్పుడు. మీ వయసు ఎంత అండి? నా వయసు 56 సార్. 66 సార్. ఓకే, ఎప్పటి నుంచి తలనొప్పి? తలనొప్పి అంటే ఇదివరకు 4 నెలలు అవుతుంది. 4 నెలల కింద ఒక 10 రోజులు బాగా వచ్చింది. హనుమకొండ పోయి అది స్కైనింగ్ తీసుకున్నా ఏం లేదని చెప్పింది సారు. ఓకే, మళ్ళీ అక్కడ నమ్మకుండా నొప్పి తక్కువ అవుతలేదని మళ్ళీ హైదరాబాద్ కూడా వచ్చిన ఒకసారి. ఇప్పుడు 3-4 నెలల ముందు అసలు మీకు హెడేకే లేదా అండి ఎప్పుడు? అంతవల్ల హెడేక్ ఎప్పుడు లేదు. ఓకే, సో ఇప్పుడు మంత్లో బాగా నొప్పి బాగుండే. ఇప్పుడు మంత్లో ఎన్నిసార్లు వస్తుంది మీకు హెడేక్? ఎన్నిసార్లు అంటే డే వచ్చేది. ప్రతిరోజు వస్తుందా? ప్రతిరోజు ఒక 10 రోజులు వచ్చింది. మందులు వాడిన వల్ల ఎక్కువైంది. ఒక వైపు రావడము లేకపోతే ఫుల్గా వస్తుందా? ఈ మీద ఇక్కడ తలకు మీద పక్క వచ్చేది బాగా. వాంతులు ఏమన్నా అవుతాయా? వాంతులు లేదు, ఏది లేదు. ఓకే, దాంతోపాటు చూపు ఎలా ఉందండి మీది? సార్, చూపు ఎలా ఉంది? చూపు అంటే మామూలే, కళ్ళు ఆపరేషన్ చేయించుకోండి కానీ చేయించుకోలే ఇంకా. ఓకే, బీపీ కంట్రోల్లోనే ఉందా? బీపీ కంట్రోల్ ఉంది, షుగర్ లేదు. ఓకే, తలనొప్పి రోజు మొత్తము ప్రతిరోజు వస్తుంది అంటున్నారా? ప్రతిరోజు అంటే ఇప్పుడు వస్తలేదు మందులు వాడినాక. ఇప్పుడు మళ్ళీ ఇవాళ కొంచెం వస్తుంది. ఓకే, ఫైన్. ఒక 10 రోజులు బాగా వచ్చింది. ఓకే, ఇప్పుడు మందులు వాడుతున్నారు, ఇవాళ కొంచెం వస్తుంది. ఓకే, ఫైన్. సో తను చెప్తున్న హిస్టరీ ప్రకారము ఇది ప్రైమరీ హెడేక్స్ టైప్లోనే అనిపిస్తుందండి. ప్రతిరోజు రావడము, దానికి ఫీచర్స్గా సపరేట్గా వామిటింగ్స్ కానీ ఏమంటారు చూపులో ఇబ్బంది కానీ ఏవి చెప్పట్లేదు. కాబట్టి సమ్ ఫీచర్లెస్ హెడేక్, మేబీ ప్రైమరీ హెడేక్స్ కాజెస్ ఛాన్సెస్ ఎక్కువ. సో సిటీ స్కాన్ చెప్తున్నాడు, ఇమేజింగ్ కూడా నార్మల్ ఉందని. సో ప్రైమరీ హెడేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో మేబీ టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్స్ ఈజ్ పాసిబిలిటీ. ఈ హెడేక్స్లో మీరు చెప్పినట్టుగా ప్రైమరీ, సెకండరీ, లేకపోతే క్లస్టరు, మైగ్రెయిన్, లేకపోతే టెన్షన్ ఇండ్యూస్డ్ హెడేక్స్ ఇట్లా కాకుండా ఒక్కోసారి పార్ట్గా ఫిజికల్గా తీసుకుంటే కణతల చుట్టూ, లేకపోతే మిడిల్ పార్ట్ ఆఫ్ ది హెడ్, లేకపోతే తలనొప్పి, లేకపోతే వన్ సైడ్, ఇలా సిమ్టమాటిక్గా తీసుకుంటే వీటిని ఎలాగా మీరు డిఫరెన్షియేట్ చేస్తారు? సో మేడం, బేసికల్గా సో ప్రైమరీ హెడేక్స్లో మైగ్రేన్కి, క్లస్టర్ హెడేక్స్కి వీటికి సైడ్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది ఎక్కువగా. సో ఒక సైడ్కి, లెఫ్ట్ సైడ్కో రైట్ సైడ్కో లేకపోతే కంటి చుట్టూ, వీటిలలో మైగ్రేన్ హెడేక్స్, ఈ క్లస్టర్ హెడేక్స్ ఇవి ఒక సైడ్కి కానీ ఇలా కంటి చుట్టూ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సైనస్ హెడేక్స్లో కూడా ఒక్కొక్కసారి డిపెండింగ్ ఆన్ విచ్ సైనస్ ఎఫెక్టెడ్, ఏ సైనస్ ఎఫెక్ట్ అయింది అనే దాని ప్రకారం ఒక్కొక్క దగ్గర వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యూజువల్లీ నాన్ స్పెసిఫిక్ హెడేక్స్ అయితే చుట్టూ ఒక భాగం అని కాకుండా మొత్తం చుట్టూగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, తల మధ్య భాగంలో అయితే? మధ్య భాగము అనే దానికి స్పెసిఫిక్గా కోరిలేషన్ అయితే లేదు మేడం. సో ఇక్కడ మనకి ఫ్రాంటల్ సైనసెస్ ఉంటాయి. మేబీ ఆ ఫ్రాంటల్ సైనస్ ఎఫెక్ట్ అవుతే ఈ భాగంలో కూడా హెడేక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే అంతేకాకుండా మాడు నొప్పి అని కూడా సఫర్ అయ్యే వాళ్ళని చూస్తుంటాం, మిడిల్ పార్ట్ ఆఫ్ ది హెడ్, అది ఏ విధమైన కాజెస్ ఉండొచ్చు అంటారు? సో లొకేషన్ అనేది ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ హెడేక్ సిమ్టమ్ అండి. హెడేక్తో పాటు లొకేషన్తో పాటు సివియారిటీ, దాని అసోసియేషన్, వామిటింగ్స్ ఉన్నాయా, లేకపోతే ఆన్సెట్ అంటే సడన్గా స్టార్ట్ అయిందా, లేకపోతే చాలా రోజుల నుంచి ఉందా, ఇది ఫీవర్ ఏమైనా ఉన్నాయా అనే సిమ్టమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లొకేషన్ అనేది జస్ట్ అంత అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వదు హెడేక్ గురించి. హెడేక్తో పాటు వాళ్ళ విజన్ అనేది కానీ లేకపోతే సైట్లో చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారా? డెఫినెట్గా అండి. సో మనకి ఒక ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అని ఒక కండిషన్ ఉంది, లేకపోతే పిట్యూటరీ ట్యూమర్స్ కానీ బ్రెయిన్లో ట్యూమర్స్ కానీ
వీటిలో బ్రెయిన్ ప్రెషర్ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఈ కంటి నరాల పైన కూడా ప్రెషర్ పడుతుంది. అప్పుడు మనిషికి విజన్ తగ్గిపోవడము, చూపు దూరంది కనిపించలేకపోవడము అనేది హెడేక్తో పాటు వస్తుంది. సో అది విజన్ తలనొప్పితో పాటు విజన్ తగ్గింది అనేది సెకండరీ హెడేక్స్ ఉంది అనే దానికి పాయింటర్ లాగా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ స్కాన్స్ కానీ అవసరమైతే సిఎస్ఎఫ్ ప్రెషర్ అంటే వెన్నులో నుంచి నీరు ప్రెషర్ ఎంత ఉందనేది కూడా చెక్ చేస్తాము. బీపీ షుగర్ల వల్ల వాటిలో ఫ్లక్చుయేషన్స్ వల్ల హెడేక్కి గురయ్యే రిస్క్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. సో కొంతమందికి ఎర్లీ మార్నింగ్ హెడేక్స్ వస్తాయి. సో వీళ్ళలో కారణం ఒక్కొక్కసారి అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నైట్ టైము బీపీ స్పైక్ అవ్వడము, సో వల్ల ఏమవుతుందంటే వీరు లేవడంతో హెడేక్ అని చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళలో 24 అవర్స్ బీపీ మెజర్మెంట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. షుగర్స్ అనేవి ఫ్లక్చుయేట్ అవ్వడం వల్ల హెడేక్ అనేది కొంచెం అన్కామనే, బట్ బీపీ డెఫినెట్గా హెడేక్ కారణం. అన్కంట్రోల్డ్ బీపీ అయితే మార్నింగ్ టైంలో కూడా పేషెంట్కి ఈ ఏరియాలో హెడేక్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. శ్రీకర హాస్పిటల్స్ సీనియర్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ శ్రీకాంత్ బోయిని గారు మనతో ఉన్నారు. తలనొప్పిలో రకాలేంటి, ప్రైమరీ సెకండరీ హెడేక్స్, కాజెస్ అండ్ ట్రీట్మెంట్స్ వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. కాలర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి మేడం, అమ్మ వాళ్ళకు ఒక 13 years నుంచి హెడేక్ గా ఉంది, మైగ్రేన్ తలనొప్పి అని చెప్పినారు. ఓకే, ఇప్పుడు దానికి టాబ్లెట్స్ ఏవి ఇచ్చినా కానీ తగ్గడం లేదు మేడం. ఎంత వయసు అండి? 60 years మేడం. ఓకే, హలో హలో, నమస్తే సార్. నమస్తే అండి. సో 60 years అని చెప్తున్నారు మా కదా? మదర్ సార్, మా మదర్ శాంతమ్మ అని, ఓకే. అనంతపూర్ డిస్టిక్. ఎన్ని ఇయర్స్ మైగ్రేన్ తలనొప్పి. హలో సార్, ఎన్ని ఇయర్స్గా ఉంది తలనొప్పి? 60 years నుంచి సార్. 16. ఓకే. ఎన్ని రకాల టాబ్లెట్స్, మళ్ళీ హెడేక్ ఎక్కువ ఫిక్స్ మార్చడం కానీ అవన్నీ జరిగినది, కానీ ఏది ఇచ్చినా కానీ తగ్గడం లేదు సార్. హోమియోపతి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు, ఏమీ తగ్గడం లేదు సార్. సరే, ఇప్పుడు హెడేక్ అనేది తనకి ఒక నెలలో ఎన్నిసార్లు వస్తుందండి? నెలలో ఒక 4-5 times వస్తుంది సార్. ఓకే. ఒక సైడే రావడం కానీ ఫుల్గా వస్తుందా, ఒక సైడ్కి రావడం ఏమైనా ఉంటుందండి? ఒక సైడ్ ఒక్కొక్కసారి వస్తుంది సార్, ఒక్కొక్కసారి ఫుల్ తలంతా నొప్పిస్తుంది. వాంతులు నరాలు ఎక్కువ చిట్లిపోతాయి. అటువంటి చిన్న శబ్దం కానీ, వెలుతురు, వినికిడి అవన్నీ కుదరడం లేదు ఆమెకు. వామిటింగ్స్ ఏమైనా అవుతాయమ్మా? లేదు సార్, వామిటింగ్స్ ఏం లేదు. సో హెడేక్ వస్తే ఎంతసేపు ఉంటుంది తనకి? 5 days వరకు దాకా వెళ్ళదు సార్. అది ఏవేవో మైగ్రేన్ తలనొప్పి మాత్రలని అవన్నీ వాడుతున్నారు, బట్ ఏమి తగ్గడం లేదు. ఓకే, సరే. మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే ఇది డెఫినెట్ మైగ్రేన్ లాగే అనిపిస్తుందండి. కాకపోతే హెడేక్ మెడికేషన్స్ తను ప్రాపర్గా అంటే కంటిన్యూస్గా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఒక మెడికేషన్ స్టార్ట్ చేస్తే దాన్ని 3 to 6 months కంటిన్యూస్గా వాడి దాని తర్వాత ప్రయోజనం రాకపోతే ఇంకొక ట్యాబ్లెట్ అడిషన్ చేసుకోవడము, అట్లాగా 3 tablets వరకు అడిషన్ చేసుకొని చూడాల్సి ఉంటుంది. అప్పుడు కూడా తనకి ఇంప్రూవ్మెంట్ రాకపోతే వేరే ఆప్షన్స్ ఉంటాయండి. లైక్ బోటాక్స్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి, లేదనుకుంటే వేరే ఇంజెక్షన్స్ ఉంటాయి. ఒక మంత్లీ వన్స్ ఇంజెక్షన్స్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. బట్ ప్రాపర్గా ఒక ట్యాబ్లెట్ అంటే ఇప్పుడు ట్యాబ్లెట్ స్టార్ట్ చేయగానే నెక్స్ట్ మంత్లోనే మనకి ఫుల్గా ఇంప్రూవ్మెంట్ 100% ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే అవ్వదు. సో మైగ్రేన్ హెడేక్స్లో బేసిక్ ట్రయల్స్లో జరిగింది ఏంటి అంటే సక్సెస్ రేట్ని ఎలా గుర్తిస్తారు అంటే ఒక ట్యాబ్లెట్ పనిచేస్తుంది అని చెప్పడానికి. సో తనకి హెడేక్స్ ఫ్రీక్వెన్సీ తన ప్రకారము ఒక మంత్కి 4 times వస్తుంది. అంటే 50% రిడక్షన్, అంటే 2 times హెడేక్ ముందుకి ఇప్పటికి 2 times అంటే 4 నుంచి 2కి 50% ఇంప్రూవ్మెంట్ అయినా హెడేక్ని ట్రీట్మెంట్ సక్సెస్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో అట్లా కాకుండా మొత్తం నా కంప్లీట్ ఇంప్రూవ్మెంట్ అనేది కొంచెము డిఫికల్ట్ టాస్క్. మైగ్రేన్స్ అనేవి బేసికలీ జెనెటిక్ టెండెన్సీ ఉంటుంది దానిలో. సో వాళ్ళకి ట్రిగ్గర్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు ప్రతిసారి హెడేక్స్ వస్తాయి. సో దానికి టాబ్లెట్స్ ఉన్నాయి, కాకపోతే కంప్లీట్ ఇంప్రూవ్మెంట్ కాకపోయినా అట్లీస్ట్ 50% ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అది కూడా అడిక్వేట్ ట్రీట్మెంట్ ఫర్ అడిక్వేట్ డ్యూరేషన్, అంటే కరెక్ట్
ట్యాబ్లెట్స్తో పాటు దాని డోసేజ్ అండ్ డ్యూరేషన్ కూడా ప్రాపర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు చెప్పినట్టుగా చాలామంది ఏం చేస్తారంటే హెడేక్ వచ్చినప్పుడే సడన్గా ఇంకా చాలా పిల్స్ వేసేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ప్రొఫిలాక్టిక్గా హెడేక్ ఉన్నా లేకపోయినా డాక్టర్ చెప్పిన ఒక సర్టన్ టైం వాడుతూ ఉంటే చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. నెక్స్ట్ కాల్ ఇద్దామండి. హలో హలో నమస్తే, చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, మీకు క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ అమ్మ, మాకు తలనొప్పి మాడ పైన ఒకటే విపరీతమైన నొప్పిలాగా ఉంటుంది. హలో చెప్పండి, మీ ఏజ్ ఎంత? నొప్పి వచ్చినప్పుడు పేరు మహేందర్ అమ్మ. ఎంత అండి వయసు? సార్ వయసు ఎంత అండి మీది? వయసు 44 సార్. ఓకే, ఎప్పటి నుంచి ఉంది హెడేక్? సరే, చాలా రోజుల ఉండింది నాకు. మాడ పైన మొత్తం తలనొప్పి, మెదడు నొప్పినట్టు ఉంటది. ఓకే, ఆ సమయంలో నాకు మొత్తం పండ్లు కొరకబుద్ధి అవుతుంది, ఇట్లా వామిటింగ్స్ వచ్చినట్టు అనిపిస్తాయి. ఓకే, కండ్లు మూతలు పడతాయి. మ్మ్. అది ఏం చేయాలో అర్థం కాదు. పడుకొని సేపటి తర్వాత లేచిన తర్వాత మళ్ళీ రిలీఫ్ అవుతుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ అట్లనే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒక C5, C6, C7 ఇక్కడ అరిగింది అని చెప్పారు. ఇప్పుడు ఇది మీకు ఒక 1-2 ఇయర్స్ నుంచి అని ఉందా అండి హెడేక్? అవును సార్, చాలా రోజే, అంతకంటే మొదటి నుంచే ఉంది ఇంకా ఎక్కువ. సో వచ్చినప్పుడు విపరీతంగా ఉంటుందా హెడేక్? విపరీతంగా ఉంటది, కళ్ళు మూతలు పడితే మొత్తం పనులు కొరకబుద్ధి అవుతుంది నాకు. వికారంగా ఏమైనా అనిపిస్తుందా? వామిటింగ్స్ వచ్చినట్టు అనిపిస్తుంది కొద్దిగా. ఓకే, పడుకుంటూ లేస్తే ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంటున్నారా? ఇంప్రూవ్మెంట్ అవుతుంది, బాగుంటది కొద్దిగా. ఓకే, టాబ్లెట్స్ ఏం వాడతలేదా ఇప్పుడు? టాబ్లెట్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం వాడతలేదు సార్. ఓకే, నాకు L4 నొప్పి ఉండే ప్లస్ C5, C6 అరిగినాయని ఎవిడెన్స్ వాడినప్పుడు కొద్దిగా హెడేక్ కూడా రిలీఫ్ ఉంది. ఓకే, ఫైన్. ఇప్పుడు న్యూరో ప్రాబ్లం ఏం లేదు, కానీ హెడేక్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు సో బాగా. ఇది మంత్కి ఎన్నిసార్లు వస్తుందండి మీకు హెడేక్స్? సార్ నాకు మంత్కి 25 days ఉన్నట్టు ఉంటుంది సార్. ఓకే, ఓకే, ఫైన్, సరే అండి. ఓకే, సో తను చెప్తున్నది ప్రకారం ఇది ప్రైమరీ హెడేక్ అండి. సో ఛాన్సెస్ ఇది టెన్షన్ టైప్ హెడేక్ ఆర్ మైగ్రేన్ హెడేక్ అనేది రెండిట్లలో చూసుకుంటే మైగ్రేన్ హెడేక్ ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే మైగ్రేన్ హెడేక్స్లో ఫీచర్స్ ఉంటాయి అసోసియేషన్, అంటే వికారం రావడము, లేకపోతే డార్క్ లైట్లో ఉండడానికి ప్రిఫరెన్స్ లాగా ఉంటుంది. సో టెన్షన్ టైప్ హెడేక్స్ అనేవి ఫీచర్లెస్ హెడేక్స్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఫీచర్స్ ఉన్నాయి, లాంగ్ డ్యూరేషన్ నుంచి ఉంది. సో మేబీ ఛాన్సెస్ ఇది మైగ్రేన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో 25 days పర్ మంత్ ఉంటుంది అంటున్నాడు కాబట్టి ఈయన ప్రతి డే ఒక ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ వాడాల్సి ఉంటుంది. అంటే ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడు హెడేక్ వస్తుందో అప్పుడు కాకుండా ప్రతిరోజు హెడేక్ మెడికేషన్స్ ఫర్ మినిమం ఆఫ్ 3 to 6 months అయితే వాడాల్సి ఉంటుంది. ఓకే, అసలు ఎవరికైనా ఇట్లా తరచూ హెడేక్ వస్తుంది అనుకోండి, అసలు రూల్ అవుట్ చేసుకోవడానికి ఏ చెకప్స్ చేయించుకోవడం బెటర్? అంటే డాక్టర్ సలహా మేరకే, కానీ అసలు ఎలాంటి చెకప్స్ తోటి ఏ విషయాలు తెలుస్తాయి? సో తరచుగా అంటే ఏమంటారు మీ ప్రకారం డైలీ హెడేక్స్ అంటున్నారా? ఈ మంత్లో ఒక 10 times అలా ఫేస్ చేసిన ఇట్స్ వెరీ డిస్టర్బింగ్ కదండి డే టు డే లైఫ్లో. అలాగా ఫ్రీక్వెంట్ హెడేక్స్ ఫేస్ చేసే వాళ్ళు అసలు ఎలాంటి చెకప్స్ చేయించుకుంటే మంచిది? సో ఫ్రీక్వెంట్ హెడేక్స్ అంటే యూజువల్గా ప్రైమరీ హెడేక్స్ కింద కన్సిడర్ చేయాలి. లాంగ్ డ్యూరేషన్ నుంచి అంటే సో వీళ్ళకి యూజువల్గా సీరియస్ కాజెస్ ఏమి ఉండవు కాబట్టి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ పెద్ద హెల్ప్ ఏమి ఉండదు. అవి చూసినా నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ. క్లినికల్ ఎగ్జామినేషన్లో బేసికల్గా మనము ఫండస్ ఎగ్జామినేషన్ అంటే కంటి లోపలికి చెక్ చేసి చూస్తాము, అందులో ప్రెషర్ ఏమైనా పెరిగిందా అని చూస్తాము, అది క్లినికల్గా సరిపోతుంది. ఓకే, దాంతోపాటు పేషెంట్కి క్లినికల్ ఫీచర్స్ ఆ ప్రైమరీలో దేనిలో ఫిట్ అవుతుంది, మైగ్రేన్లోనా టెన్షన్ హెడేక్స్ ఆ ఫీచర్స్ ఉన్నాయా లేదా. నేను చెప్పినట్టుగా మైగ్రేన్ అంటే ఎక్కువ సైడ్ ఎక్కువ రావడము, లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ అవ్వడము, లైట్ కానీ సౌండ్ కానీ పడకపోవడము, తలనొప్పి తగ్గడానికి డార్క్ రూమ్లో పడుకోవడానికి ప్రిఫరెన్సెస్ ఇవ్వడము, ఇవన్నీ ఉంటాయి. సో ఇవి ఉన్నప్పుడు క్లినికల్గా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇది ప్రైమరీ హెడేక్ అనుకున్నప్పుడు మనకి స్పెసిఫిక్గా ఏమి టెస్ట్లు అవసరం ఉండదు, మెడికేషన్తో సరిపోతుంది. కానీ కొంతమందికి ఈ ప్రైమరీ హెడేక్స్ కూడా ఏమన్నా డెఫిషియన్సీస్ లైక్ అనీమియా కానీ ఏమైనా ఉంది అంటే అది కరెక్షన్ చేసుకోవాలి. బీపీ హయ్యర్ సైడ్ ఉంటే అది దాన్ని కరెక్షన్ చేసుకుంటూ టాబ్లెట్స్ ఏమంటారు ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి డైలీ మెడికేషన్స్ వాడుకుంటే సరిపోతుందండి. అంటే మీరు చెప్తున్నట్టుగా సెకండరీ హెడేక్ అనేది విచ్ ఇస్ అంటే అవి మాత్రం సీరియస్ కదా, అంటే మోస్ట్లీ బ్రెయిన్ ట్యూమర్స్ ఎక్కువ సీరియస్ ఎమర్జెన్సీ కండిషన్ సీరియస్ అవ్వచ్చు. అవి రూల్ అవుట్ చేసుకోవాలంటే ఎంఆర్ఐ లాంటివి అవసరం అంటారా? సో సెకండరీ హెడేక్స్లో
ట్యూమర్స్ అనేది కొంచెం అన్కామన్ అండి. బేసిక్ థింగ్ ట్యూమర్స్ కంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్లో మెనింజైటిస్ అంటాము. సో ఇది చాలా కామన్గా సెకండరీ హెడేక్స్లో మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. సో పేషెంట్కి ఫీవర్ రావడము, హెడేక్ రావడము, వామిటింగ్స్, నెక్ పెయిన్ వస్తుంది అంటే సో అది ఫస్ట్ టైం అన్నప్పుడు డెఫినెట్గా అది బ్రెయిన్ ఇన్ఫెక్షన్గా కన్సిడర్ చేసి స్కాన్ ఎంఆర్ఐ ఇంజెక్షన్ చేస్తాము. దాంతోపాటు వెన్లో నుంచి నీరు తీసి పరీక్ష చేస్తాము. దీనిలో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఉన్నది రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా రెండవది ఏంటంటే మన ఇండియాలో మోస్ట్ కామన్ ఈ ఇన్ఫెక్షన్ కాకుండా సెరెబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అంటాము. అంటే బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్ క్లాట్ అవ్వడము, ఏది వెయిన్స్ అనేవి క్లాట్ అవుతాయి. స్పెసిఫికల్గా ఎవరికి అవుతుంది అంటే ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ తర్వాత బ్లడ్ ఎక్కువ పోవడము, లేకపోతే నీళ్ళు వాళ్ళకి తక్కువగా తాగించడం వల్ల వాళ్ళకి టెండెన్సీ ఉంటుంది ఈ బ్లడ్ వెజల్స్ క్లాట్ అవ్వడం. అది కాకుండా యంగ్స్టర్స్లో కూడా, యంగ్ లేడీస్లో కూడా వాళ్ళకి ప్రతి మంత్ బ్లీడింగ్ ఎక్కువ అవడము, న్యూట్రిషన్ ఇంటేక్ తక్కువ అవడం వల్ల, అనీమియా వల్ల కూడా వాళ్ళకి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవుతుంటుంది. సో ఇవి వాళ్ళకి ఫస్ట్ టైం వాళ్ళకి హెడేక్స్ వస్తున్నాయి ఆడవాళ్ళలో, అది కూడా ఈ కండిషన్స్ ఉన్నాయి అంటే రీసెంట్ డెలివరీ అయింది, లేకపోతే మంత్లీ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, లేదంటే వాళ్ళు ఓసీ పిల్స్ అంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఇస్తారు యూజువల్గా బ్లీడింగ్ ఆపించడానికి. సో వీళ్ళకందరికీ బ్రెయిన్లో క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి డిటెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అందరు తెలుసుకుంటే బెటర్. అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ సెకండరీ హెడేక్స్ అయితే ఆల్ ఆఫ్ ఏ సడన్ హెడేక్ కనిపించడం, సివియర్గా కనిపించడం, జస్ట్ విత్ ఇన్ డేస్లోనే ప్రోగ్రెసివ్గా ఉండడం ఇలా ఉంటుంది. మామూలుగా ఈ మిగతా హెడేక్స్ ఏమో నాగింగ్ ప్రాబ్లమ్స్ లాగా ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. అయితే మైగ్రేన్కి మెడికల్ మేనేజ్మెంట్ ఎప్పుడైనా మైగ్రేన్ కానీ ఏదైనా హెడేక్కి సర్జరీ అవసరం అంటే ట్యూమర్స్ ఉన్నప్పుడు సర్జరీ, మిగతా ఏదైనా కండిషన్స్లో సర్జరీ లాంటివి ఏమన్నా అవసరమా? సో ప్రైమరీ హెడేక్స్లలో సర్జరీస్ అంటూ ఏమి ఉండదండి. కొన్ని నాన్ ఇన్వేజివ్ ఉంటాయి, లైక్ వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ అని, లేదు అనుకుంటే సూపర్ ఆర్బిటల్ స్టిమ్యులేషన్ అనేది కొత్తగా ఇప్పుడు మైగ్రేన్స్ వాటికి వచ్చాయి. సెకండరీ హెడేక్స్లో సర్జికల్గా వచ్చేవి ఏంటంటే ఒకటి ఇడియోపతిక్ ఇంట్రాక్రినియల్ హైపర్ టెన్షన్ అని ఒకటి ఉందండి. సో బ్రెయిన్లో ప్రెషర్ పెరుగుతుంది, యూజువల్గా ఇది ఒబేస్ లేడీస్లో ఎక్కువ డిటెక్ట్ అవుతుంది. సో వాళ్ళలో బ్రెయిన్ ప్రెషర్ పెరిగినప్పుడు ఫస్ట్ ట్యాబ్లెట్స్ ఇస్తాము. దాన్ని తగ్గకపోతే వాళ్ళలో ఏమవుతుందంటే కంటిల్లో చూపు కూడా తగ్గిపోతుంది. సో వాళ్ళకి ఏంటంటే టీపీ షంట్ అంటాము, అంటే వెన్నుపూస నుంచి నీరుని అబ్డామిన్లోకి డైవర్ట్ చేస్తాము. ఇదొక ప్రొసీజర్. ఓకే. సో అది కాకుండా ఫెనిస్ట్రేషన్ సర్జరీ అంటాము. ఇక్కడ కంటి చుట్టూ ఆప్టిక్ నర్వ్ ఫెనిస్ట్రేషన్ సర్జరీస్ అనేది ఒకటి ఉంది. ఓకేనండి డాక్టర్ శ్రీకాంత్ గారు, తలనొప్పిలో రకాలేంటి, తలనొప్పితో పాటు ఇంకా అసోసియేటెడ్ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే అసలు నిర్లక్ష్యం చేయకూడదు, ప్రైమరీ సెకండరీ హెడేక్స్, మైగ్రేన్ ట్రీట్మెంట్స్, హెడేక్ ట్రీట్మెంట్స్లో వచ్చిన కొత్తదనాలు వివరాలు అందించినందుకు థ్యాంక్స్. ఇది వాటి హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.